మొన్న నా సెల్ఫీ వీడియో తీసి కూడా సిగ్గురాలే కాంగ్రెస్ వాళ్ళకి. సుదర్శన్ రెడ్డిని అడుగురు ఒకసారి. సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడా? పోయి ఇంటికి పోయి తీసుకొని ఇంటర్వ్యూలో ఏంది సంగతి అని. భూపతి రెడ్డి ఇంటికి పోయి తీసుకొని భూపతి రెడ్డి పెట్టడా ప్రెస్ మీట్? అరే ప్రెస్కు పెట్టడా? అవి అడుగురు పోయి. ఇక మేము రోడ్డు మీద దిగే టైం దగ్గరకు వస్తుంది, అంత లోపల వీళ్ళకి సిగ్గు వచ్చేమన్నా చేస్తారేమో అని వీడియో తీసి పెట్టిన సెల్ఫీ వీడియో. దీంతో ఆగుతారా సరే, లేకపోతే ఇంకా ఇబ్బలుగుతుంది మీదే మేము రోడ్డు మీద దిగితే. అది కూడా దగ్గరకు వస్తుంది ఆ టైం కూడా. అన్న ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెస్తాము, రైతులకి, మహిళలకి, ఎన్ఆర్ఐలకి, యువతకి సేవలు చేస్తాము. ఒక్కసారి వచ్చిందా బీజేపీ ఇక పోయేది ఉండదు. బీఆర్ఎస్ అని చెప్తున్నా, కాంగ్రెస్ అని చెప్తున్నా, 100% బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇంకా పసుబోడికి ల్యాండ్ ఇస్తలేరు. మాధవనగర్ ఫ్లైఓవరు డిజైన్ మారింది, దానికి 9 కోట్లు ఎక్కువ అవుతున్నది, అప్రూవల్ ఇస్తలేరు. అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తలేరు. ఇలా గూడ్ షెడ్ ఓపెన్ చేసుకున్నాం మనం. స్వాతంత్రం వచ్చినాక 2 గూడ్ షెడ్లు వచ్చినాయట నిజామాబాద్ జిల్లా, అది నా హయాంలో వచ్చింది. ఇలా ఓపెన్ చేసుకున్నాము, బ్రహ్మాండంగా ఉన్నది. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ రైల్వేస్ చేసింది. వల్ల మన రాష్ట్రానికి 20 టైమ్స్ అదనంగా రైల్వేస్ మీద బడ్జెట్ ఎంత పెరిగింది చెప్పినాం అక్కడ. మీకు డీటెయిల్స్ కూడా వచ్చినాయి, రైల్వేస్ కూడా పంపినాయి, నా కార్యాలయం కూడా పంపింది. తెలంగాణకి 40,000 కోట్ల పైన వర్కులు నడుస్తూ ఉన్నాయి రైల్వేకి సంబంధించిన తెలంగాణలో. మళ్ళీ వీళ్ళు కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తలేవు, కేంద్రం పైసలు అంత బిచ్చగానే కాంగ్రెస్లో ఉన్నారు. బిచ్చమాడు కూడా అలవాటు అయిపోయింది. ఆ కేసీఆర్ బిచ్చగాని చేసిపోయినారు. ఆ కేసీఆర్కి ఏమో తెలంగాణ సర్ప్లస్ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఏమో 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినని వార్తలు చదువుతా ఉన్నాను నేను. ఇక దాని లోన్లు ఇంట్రెస్ట్లు కట్టడానికి బిచ్చం వేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ చేసిన వాగ్దానాలన్నీ అవన్నీ తెలిసి చేసారు, ప్రజల్ని మోసం చేసిండ్రు వీళ్ళు. అందుకని నానా తిడుతురు గ్రామాలలో పోతే కాంగ్రెస్ వాళ్ళు. డబ్లింగ్ కూడా నేను అక్కడ మాట్లాడాను, మీరు అక్కడ లేనట్టున్నారు. ఆల్మోస్ట్ మన ముత్కేడు దోన్ అంతే కదా, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మన దగ్గర కూడా వర్కులు చాలా ఫాస్ట్ కొనసాగుతున్నాయి. 15-16 కిలోమీటర్లు కమిషన్ కూడా అయిపోయింది. తెలంగాణలో 100% రైల్వేస్ ఎలక్ట్రిఫై అయిపోయినాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆర్ఓబీలు వస్తున్నాయి. మన స్టేషన్ ఎట్లా డెవలప్ అవుతుందో చెప్పినాను. ఆ డీటెయిల్స్ అన్నీ మీడియాకి గ్రూప్లో పెట్టేసింది ఇప్పుడే. మీరు తెలంగాణ అండ్ నిజామాబాద్ పార్లమెంట్ అన్ని డెవలప్మెంట్స్. ఏదో ఆదివారం రోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు అని వినబడతా ఉంది. కన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ బీజేపీకి కావాల్సిన చోట మేము ప్రజల కోసం ఏది కన్వీనియంటో దానికోసం కొట్లాడతాం. మా చుట్టాల ల్యాండ్లు ఉన్నాయి, అక్కడనే పెట్టుకోవాలా ఇన్స్టిట్యూషన్లు అని మాకు ఉండదు. మా చుట్టాలు వేరే పార్టీల అధ్యక్షులు ఉన్నారు, అదే పార్టీలో నేను ఉంటానని నాకు అట్లా ఉండదు. కాబట్టి ప్రజలకు ఏది మంచిది, భవిష్యత్తు దేశానికి ఏది మంచిది, ఏ పార్టీ భావజాలం మంచిది, దానికోసం కొట్లాడతాం. మాకు కావాల్సిన చోట వచ్చింది. 5 ఎకరాలు మినిమం ఇచ్చిండ్రు, దాన్ని 10 ఎకరాలు కూడా చేపిస్తాం. మర్యాద చేస్తే మర్యాదగా చేయించుకుంటాము, వంగబెట్టి చేపియాల్సి వస్తే వంగబెట్టి చేపిస్తాం. నేను నిన్న మీ వార్తలలో చూసిన రఘునందన్ రావు గారు ఢిల్లీకి పోయినరు, ఇతర నాయకులు ఢిల్లీకి పోయినరు, ఎమ్మెల్సీలు ఉండే. అక్కడ పోయి తెలంగాణ నుంచి ఎక్కువ కొనాలి అని, ధాన్యం కొనాలి అని రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. కిషన్ రెడ్డి గారు వాళ్ళని తీసుకుపోయి ప్రహ్లాద్ జోషిని కలిసిండు, ప్రహ్లాద్ జోషికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇదంతా బీజేపీ రైతుల కోసం చేయాల్సింది చేస్తారు. కానీ ఎందుకు పోయినరు? పొట్టోడు ఇవ్వాల్సి ఇంకా 35 లక్షల మెట్రిక్ టన్నులు బాకీ ఉన్నాడు, ఇవ్వాల్సినే ఇస్తలేడు. కిషన్ అన్నకి నేను చెప్తున్నా, అన్న ఏమో మంచోడు, ఏమైనా బేలు చేయాలా తెలంగాణకి అని ఆయన ప్రయత్నం చేస్తాడు. కానీ అన్నకి చెప్తా ఉన్నా, పొట్టోని డైరెక్ట్గా అడుగు, పొట్టోడా ఇంకా 35 లక్షల మెట్రిక్ టన్నులు బాకీ ఉన్న 2 సంవత్సరాల నుంచి అది ఇవ్వలేదని దానికి మళ్ళా బీజేపీ మీద బురదల్లుడు ఎందుకు? నువ్వు ఇచ్చేటియే ఇవ్వలే, ఇంకా 35 లక్షల టన్నులు పొట్టోడని చెప్పండి. ఇదేదో మనం కొంటలేము, కేంద్రం కొంటలేదు, తెలంగాణ ఇయ్యనీక సిద్ధంగా ఉన్నది, కేంద్రం కొంటలేదు అన్నట్టున్నది. మీరు ఇస్తా అన్నదే ఇయ్యలే, ఇంకా 2 నెలల నుంచి వెయిట్ చేస్తుంది కేంద్రం. ఇంకోటి, ప్రతిసారి గదముకోడు ఉన్నప్పటి నుంచి ఇదే పంచాయతీ. మేము కొంటున్నాం, మేము ప్రొక్యూర్ చేస్తున్నాం, మేము చేస్తున్నాం, ప్రతి ధాన్యం గింజ మాదనే ఆడు ఇంతకుముందు ఆ గులాబ్పాటి వాడు అంటుండే, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. నేను మీడియా మిత్రులను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ చేసి, సరే మీరు ప్రొక్యూర్మెంట్ అంటుండ్రా, మీరు కొంటున్నాం అంటుండ్రా, ఏం చేస్తామంటారు, మీరు అన్నీ తీసుకొని ఏం చేస్తుండ్రు? బియ్యంని
ఏం చేస్తున్నావు? దానికి ఆన్సర్ ఇవ్వమను. గదముక్కో నియమని ఇప్పటికీ ఆయన కొడుకు కేటీఆర్ నియమను, హరీష్ నియమను ప్రొక్యూర్ చేసారు కదా 10 ఏళ్ళు. ఏం చేశారు చేసి? ఏం చేశారు? ఇప్పుడు కాంగ్రెస్ వాడు చేసి ఏం చేసిండు? మేము చేస్తున్నాం అంటే సరే చేస్తున్నారు. ఏం చేసేది దాని తర్వాత? తీసుకుపోయి ఎఫ్సిఐకి ఇచ్చేసి పైసలు తీసుకుంటారు. మేము చేసినట్టు ఎట్లయితుందే? దానికి కమిషన్ కూడా ఇస్తున్నది కేంద్రం. ఆ మొత్తం ప్రక్రియ చేసినందుకు మేము చేస్తున్నాం అంటుండే గద్దముకోళ్ళు అంటుండే. అక్కడ మీడియాలో ఒక్కరు కూడా చేసి ఏం చేస్తున్నారు సార్, చేసినాక ఏం చేస్తున్నారు అని అడిగితే అయిపోయి. గద్దముక్కకు భయపడి అడగరేమో. సరే ప్రొక్యూర్ చేస్తున్నారు, అయినాక ఏం చేస్తారు సార్ అని అడిగితే కథం క్లోజ్ సబ్జెక్ట్ అయిపోతుంది. అన్ని బీజేపీ శ్రేణులందరికీ చెప్తున్నా, బియ్యం విషయం వచ్చినప్పుడు కిషన్ అన్న కేంద్ర మంత్రి, ఆయన టైం వేస్ట్ వద్దు. ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి, ఆయన టైం వేస్ట్ వద్దు. చక్కగా ఇవ్వాల్సిన పొట్టోడా ఇంకా 35 లక్షల టన్నులు ఇచ్చేది ఉంది, అదే ఇవ్వలేదు నువ్వు అని చెప్పుర్రి. కథం. వాడైనా కాంగ్రెస్ వాడో బీఆర్ఎస్ వాడో మేము చేస్తున్నాము ప్రొక్యూర్మెంట్, మేము చేస్తున్నాం, మేము కొంటున్నాం, కొన్నాక ఏం చేస్తారు రా భయ్ అని అడుగురు. కథం. తెలంగాణ విల్ బి అ కేక్ వాక్ ఫర్ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం.